హలో సార్, నమస్తే. నమస్తే అమ్మా. నమస్తే మీకు, మీ ప్రేక్షకులందరికీ నా నమస్కారాలమ్మా. థ్యాంక్ యూ సో మచ్ సార్ మాకు టైం ఇచ్చినందుకు. అండ్ నేను లేట్ చేయకుండా డైరెక్ట్ పాయింట్లోకి వెళ్ళిపోతాను. జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ ఉగ్రదాడి దగ్గర నుంచి చూసుకున్నట్టయితే ప్రస్తుతం ఇరాన్ ఇజ్రాయెల్ వార్ వరకు కూడా ఈ వరుస యుద్ధాల నేపథ్యంలో అసలు ప్రపంచాన్ని ఆయుధ వ్యాపారులే శాసిస్తున్నారు అని అంటే మీరు ఏమంటారు? తప్పకుండా వాళ్ళ ప్రభావం ఉందమ్మా, లేదని చెప్పడానికి వీల్లేదు. చాలా కాలంగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న యుద్ధాల్లో వాళ్ళ హస్తం తప్పకుండా ఉంది. దాన్ని మనం ఎప్పుడూ డినై చేయాలి. కాకపోతే ఇప్పుడు జరుగుతున్న యుద్ధాలు దానికంటే అతీతంగా జియో పాలిటిక్స్ సంబంధించి మారుతున్నటువంటి ఈ సమీకరణల దృష్ట్యా ఇవన్నీ జరుగుతున్నాయి. ఆధిపత్య పోరులని చెప్పొచ్చు మనం. దాని ఆధారంగా ఇవన్నీ జరుగుతున్నాయి. అఫ్ కోర్స్ దానికి డిఫెన్స్ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ కూడా దానికి మద్దతు పలుకుతున్నారు. వాళ్ళు దాంట్లో లాభం ఎక్కడ ఎక్కడ లాభం దొరుకుతుందో అని అది చూస్తున్నారు. మనం చూస్తే కనుక పెహల్గాం ఘటన జరగక ముందర ప్రమాణమే 4 సంవత్సరాలు 2021 నుంచి ఏప్రిల్ 22, 2025 దాకా మేజర్ మనకు ఎస్పెషలీ మనకు బార్డర్ లో క్రాస్ బార్డర్ ఫైరింగ్ జరగలేదు. ఎల్ఓసికి కానీ దాటి మనకు క్రాస్ బార్డర్ కి మనం వాళ్ళకి ఫైరింగ్ చేయలేదు. లైన్ ఆఫ్ కంట్రోల్ సేఫ్ గానే ఉంది, శాంతిగా ఉంది. దీని వెనకాల కారణం ఏంటంటే కనుక ఆఫ్ఘనిస్తాన్ మీద ఫోకస్ పెట్టారు, బలూచిస్తాన్ మీద ఫోకస్ పెట్టారు. కాబట్టి భారతదేశంతో గొడవ లేదు కాబట్టి వాడు అక్కడ అన్ని చేయగలిగారు. కానీ బలూచిస్తాన్ లో వాళ్ళ గొడవలు ఏం తగ్గలేదు. తాలిబాన్ తోటి, టీటీపీ తోటి వాళ్ళ గొడవ తగ్గలేదు. అయినా పెహల్గాం ఘటన చేశారు అంటే కనుక దీని వెనకాల పాకిస్తాన్ కి అతీతంగా ఉన్న శక్తి ఎవరు వాళ్ళతో చేయించిందని మనం అనుకోవాలి. దానికి మనం చూస్తే కనుక ఆరాధిస్తే కనుక తప్పకుండా మనకు అర్థమవుతుంది. చైనా దీంట్లో లాభం ఏంటి అంటే కనుక చైనా క్షీణిస్తోంది. చైనా అమెరికా తోటి, డొనాల్డ్ ట్రంప్ తోటి యుద్ధాలు మొదలుపెట్టిన తర్వాత, టారిఫ్ వార్లన్నీ మొదలుపెట్టిన తర్వాత వాళ్ళ ప్రొడక్షన్ అంతా కూడా చాలా దెబ్బతింటోంది. చైనా మేడ్ ఇన్ చైనా అనేసరికి కనుక ప్రపంచవ్యాప్తంగా దానికి ఒక విధమైన నెగటివిటీ వచ్చేసింది. కాబట్టి వాళ్ళు గతంలో కూడా ఏం చేశారంటే వియట్నాం లాంటి వియట్నాం, కంబోడియా, తర్వాత మెక్సికో లాంటి దేశాలకి వీళ్ళ పార్ట్స్ పంపించి అక్కడ అసెంబ్లీ చేసి మేడ్ ఇన్ ఆ దేశాలు, వియట్నాం, మేడ్ ఇన్ మెక్సికో అనేసి అమెరికా ఫ్రీగా అమ్మేవాళ్ళు. వియట్నాం ఎకానమీ చూసామంటే వాళ్ళు చైనా నుంచి ఎంత ఇంపోర్ట్ చేస్తారో అమెరికా ఎంత ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. ఎగ్జాక్ట్ గా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వాళ్ళ దేశంలో తేడా ఏం లేదు. కాబట్టి అటువంటి మోడల్ గతంలో వాళ్ళు చేశారు. కానీ భారతదేశం దానికి భిన్నంగా మనం ఏం చేసామంటే మా దేశంలో రాదలుచుకుంటే మీరు ఇక్కడ మీరు టెక్నాలజీని లోకలైజ్ చేయాలి, ఇక్కడ కాంపనెంట్స్ మీరు తీసుకోవాలి, ఎక్కడి నుంచో తెచ్చి ఇక్కడ అసెంబ్లీ చేయడానికి మేము ఒప్పుకోమని చెప్పాము. దాంతో మెల్లిగా వచ్చాయి. ఫస్ట్ అని వియట్నాం వెళ్ళిపోయిన వాళ్ళందరూ కూడా తర్వాత వేవ్, సెకండ్ వేవ్ లో వచ్చే వాళ్ళందరూ భారతదేశానికి వచ్చారు. ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు యాపిల్ ఈ సంవత్సరం అంటే 2024-25 సంవత్సరానికి చైనా కంటే కూడా చైనాలో ప్రొడ్యూస్ అయిన యాపిల్ ఫోన్ల కంటే ఎక్కువ భారతదేశంలో ప్రొడ్యూస్ అయిన యాపిల్స్ ఎక్కువ ఎక్స్పోర్ట్ అయినాయి. సో ఇది చైనాకు జీర్ణించుకోలేకుండా ఉంది. సడన్ గా భారతదేశం ఎక్కడ లేని మనం భారతదేశం కంటే 5-6 రెట్లు పెద్ద దేశం మనది. సడన్ గా వీళ్ళు వచ్చి మనల్ని ఛాలెంజ్ చేస్తున్నారు, మన ప్రొడక్షన్ అంతా వీళ్ళు తీసుకెళ్ళిపోతున్నారు అని చైనా జీర్ణించుకోలేదు. ప్లస్ చైనా, అమెరికా ఇద్దరు కలిసి ఈ క్వాడ్ లో కనుక చైనాకి ప్రత్యామ్నాయమైన సప్లై చైన్ లాజిస్టిక్స్ తీసుకొస్తే చైనా గణనీయంగా దెబ్బతింది. అందుకని వాళ్ళు ఏం చేశారంటే పాకిస్తాన్ మీద ఈ ఒత్తిడి తీసుకొచ్చి అసిముని తోటి ఈ ఘటన చేయించారు. అంటే వాళ్ళు ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్స్ కి ఏం చెప్పదలుచుకున్నారంటే భారతదేశంలో మీరు పెట్టుబడులు పెడితే మీరు నష్టపోతారు, మీకు సురక్షితంగా ఉండదు. అదే చైనాకి మీరు వచ్చారంటే మేము చాలా సెక్యూరిటీ ప్రొవైడ్ చేయగలం, మీరు చాలా సేఫ్ గా మీరు ఇక్కడ బిజినెస్ చేసుకోవచ్చు అని ఒక మెసేజ్ పంపించడానికి చేశారు. ఎందుకు ఆపరేషన్ సింధూర్ అయినప్పుడు మనం చూసాం, లిటరల్ గా మనం వెస్టర్న్ సెక్టర్ అంతా కూడా మనం విమానయానం అంతా ఆపేసుకున్నాం. మనకు ఫర్ ఇన్స్టెన్స్ అహ్మదాబాద్ తీసుకుందాం. అహ్మదాబాద్ చాలా పెద్ద ఫార్మస్యూటికల్ హబ్. అది మొత్తం ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీ ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్, అహ్మదాబాద్ రెండు చూస్తే మనం చాలా పెద్ద మోతాదులో మనం ప్రొడ్యూస్ చేస్తున్నాం. మరి అక్కడికి ఫ్లైట్ వెళ్ళలేదంటే కనుక ఇన్వెస్టర్స్ ఎందుకు వస్తున్నారు అక్కడ? అలాగే మనం చూస్తే కనుక రాజస్థాన్ లో కావచ్చు, గుజరాత్ లో కావచ్చు, జమ్మూ కాశ్మీర్, పంజాబ్ ఈ ప్రాంతం అంతా, వెస్టర్న్ ప్రాంతం అంతా కూడా ఎయిర్ క్రాఫ్ట్స్ వెళ్ళడానికి వీల్లేదని చెప్పేసి సివిలియన్ ఎయిర్ క్రాఫ్ట్స్ మనం ఆపేస్తున్నాం. కాబట్టి ఇటువంటి చూడు, భారతదేశం వెళ్తే లాభం లేదు, భారతదేశానికి గొడవలు ఉన్నాయి, ఈ గొడవల వల్ల మీరు అక్కడ పెడితే మీకు దాని వల్ల ఏమి ఒరిగేది ఏం లేదు, మీరు వెళ్ళకండి, చైనాలో ఉండండి అని ఒక మెసేజ్ ఇవ్వడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. అలాగే మనం చూస్తే కనుక పాకిస్తాన్కి ఏంటంటే వాళ్ళు అదో పాతాళంలో ఉన్నారు. ఒక్కొక్క $1 బిలియన్ కోసం వాళ్ళు అడుగు తింటున్నారు. ప్రతి IMF దగ్గర, వరల్డ్ బ్యాంక్ దగ్గర, ఇంకెవరో డెవలప్మెంట్ బ్యాంక్, ప్రతి ఒక్కరి దగ్గర అడుగు తింటున్నారు.
గతంలో ఇచ్చినటువంటి లోన్స్ సౌదీ అరేబియా కావచ్చు, చైనా కావచ్చు, వీళ్ళు ఇచ్చిన లోన్స్ అన్ని కూడా రోల్ ఓవర్ చేసుకుంటున్నారు. కొత్త లోన్స్ రావట్లేదు, పాత లోన్స్ నే వాళ్ళు రోల్ ఓవర్ చేసుకుంటున్నారు. ఈ పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళ దేశం చిన్న భిన్నం అయిపోయింది, కుక్కలైపోయింది. బలూచీలేమో వేరే వెళ్తా ఉంటున్నారు, ఖైబర్ పఖ్తూన్ఖ్వా ఏమో టీటీపీ వాళ్ళని చంపుతోంది, ఆ సైన్యాన్ని. సింధ్ లో చాలా పెద్ద ఎత్తున నిరసనలు ఒకటి చూస్తున్నాం మనం. వీళ్ళు పాకిస్తానీ పంజాబీ సైన్యం ఎలీట్ వీళ్ళందరూ ఏం చేశారంటే సింధు నదిలో వస్తున్న నీళ్లు ఆల్రెడీ తగ్గిపోయాయి. మిగిలిపోయిన జలాలన్నీ కూడా పంజాబ్ లోనే చోలిస్తాన్ అన్న ప్రాంతానికి 6 కెనాల్ వేసుకొని ఆ నీళ్ళంతా వాడుకుందాం చూశారు. సింధ్కి ఇంకేమి నీళ్లు రావు, అప్పటికే చాలా తక్కువ ఉన్నాయి. లాస్ట్ రైపీరియన్ స్టేట్ కదా అది. అక్కడికి కరాచీ నుంచి సముద్రంలోకి వెళ్ళిపోతుంది. వాళ్ళకి పోతాయన్న భయంతో వాళ్ళు చేస్తున్నారు. సో పాకిస్తాన్ ఇలా చాలా భిన్న రకాలుగా అన్ని విడిపోయేటువంటి ఇక్కడ గోళలు ఉండగా వీళ్ళని కలిపేది ఏంటి? వీళ్ళందరినీ కలపాలంటే భారతదేశం శత్రుత్వం ఒకటే వాళ్ళని కలుపుతుంది. అందుకనే ఈ గొడవ అయిన తర్వాత ఏదైతే మనకు పహల్గాం ఘటన జరిగిన తర్వాత మనకు ఆపరేషన్స్ ఏవైతే జరిగినాయో, ఈ ఆపరేషన్స్ దృష్ట్యా ఆ దేశంలో వాళ్లలో ఉన్నటువంటి అంతర్గత వివాదాలు ఏవైతే ఉన్నాయో పక్కన పెట్టి అందరూ కలిసి కామన్ శత్రువైన భారతదేశం మీద మనం యుద్ధం చేద్దామన్న ఒక మాస్టర్ స్ట్రోక్ ఈ అంశంలో మనకు కనిపిస్తుంది. అంటే బేసిక్ గా చైనా ప్రోద్బలం ఒకటి, 2 వాళ్ళ అంతర్గతమైనటువంటి ప్రాబ్లమ్స్ ని తప్పించుకోవడానికి బాహ్య శత్రువు కావాలి. ఈ 2 అంశాల వల్ల మనకు పహల్గాం ఘటన జరిగింది. దీంట్లో ఆర్మ్స్ ఇండస్ట్రీ యొక్క హస్తం దీంట్లో అయితే లేదు. తప్పకుండా యుక్రెయిన్, రష్యా మాత్రం వాళ్ళ హస్తం ఉంది, మనకు తప్పకుండా కనిపిస్తుంది అక్కడ. అలాగే మనకి ఇప్పుడు ఇజ్రాయెల్, ఇరాన్ మధ్యలో జరుగుతున్న యుద్ధంలో దీంట్లో కూడా ఆర్మ్స్ కి సంబంధించి కొంతవరకు మాత్రమే వాళ్ళ ప్రభావం ఉంది. మిగతాదంతా కూడా ఇజ్రాయెల్ చాలా కాలంగా వాళ్ళకు ఎగ్జిస్టెన్షియల్ థ్రెట్ ఇరాన్ నుంచి ఉంది. వాళ్ళు ఆ దేశం అన్న ఉనికిని వీళ్ళు ఎప్పుడో నాశనం చేస్తారన్న భయం వాళ్ళకి చాలా కాలంగా ఉంది. అమెరికాలో గతంలో ప్రభుత్వాలన్నీ కూడా చాలా టఫ్ గా ఉండేవి. రాష్ట్రపతులందరూ కూడా చాలా ఏమంటారంటే ఒక విధమైనటువంటి హుందాగా ఉండేవాళ్ళు. వాళ్ళు బాగా ఈ జియో పాలిటిక్స్ అని బాగా తెలిసినటువంటి ప్రెసిడెంట్స్ ఉండేవాళ్ళు. కాబట్టి వాళ్ళ ముందర ఇజ్రాయెల్ ఏం చేయలేదు. డొనాల్డ్ ట్రంప్ గత 10-15 సంవత్సరాలలో అందరికంటే వీకెస్ట్ ప్రెసిడెంట్ ఎవరైనా అంటే డొనాల్డ్ ట్రంప్. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ మెజారిటీ గెలిచాడు, కానీ ఆయన ఆలోచన అంతా కూడా ఒక బిజినెస్ మ్యాన్ గా ఆలోచన చేస్తాడు. ప్రతిదీ డీల్ డీల్ అంటాడు. సో ప్రపంచంలో బిజినెస్ దాటి చాలా ఉంటాయి, జియో స్ట్రాటజీలు ఉంటాయి, డీల్ తో సంబంధం లేకుండా చాలా విషయాలు ఉంటాయి. అది ఆయనకు అర్థం కాదు, ప్రతిదీ డీల్ యాంగిల్లో చూస్తాడు. కాబట్టి ఈ జియో స్ట్రాటజీలో బెంజమిన్ నెతన్యాహు లాంటి దిగ్గజ నేత, ఆయన ఆల్మోస్ట్ 20 ఏళ్ళు దాటిపోయింది, ఆయన ఆ దేశంలో ఎంతో సుదీర్ఘంగా ఉన్నటువంటి ప్రధానమంత్రి. కాబట్టి ఆయన సునాయాసంగా డొనాల్డ్ ట్రంప్ ని వాడుకుంటున్నాడు ఆయన. సో కాబట్టి ఇది ఒక జియో స్ట్రాటజిక్ ఇష్యూ కూడా ఉన్నది. ప్లస్ ఆయుధాలు అన్నవి మనకు వాళ్ళు డిప్లీట్ అయింది. ఇజ్రాయెల్లో ఇంత యుద్ధాలు చేసి హమాస్ తోటి, హిజ్బుల్లా తోటి, హౌతీలతోటి యుద్ధం చేసి వాళ్ళ దగ్గర సప్లైస్ బాగా తగ్గిపోయింది. ఇప్పుడు ఇరాన్ మీద దాడి చేసేసరికి అమెరికాకి ఆప్షన్ లేదు, తప్పకుండా వాళ్ళు ఇజ్రాయెల్ మద్దతు పలుకుతూ చాలా యుద్ధ సామాగ్రి ఇవ్వక తప్పట్లేదు. కాబట్టి ఇదంతా కూడా ఒక స్ట్రాటజీగా వాళ్ళు చేసినవి. అలాగే వాళ్ళ డిఫెన్స్ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్, డొనాల్డ్ ట్రంప్ వచ్చేసి నేను శాంతి కోరుకుంటున్నాను, నేను యుద్ధాలు ఆపేశాను, నేను భారత పాకిస్తాన్ మధ్యలో యుద్ధం ఆపేశాను, ఇంకేదో యుక్రెయిన్ మధ్యలో నేను శాంతి చూసే నా వల్లనే యుద్ధాలు ఆగిపోతున్నాయి అని చెప్పుకుంటున్నారు డొనాల్డ్ ట్రంప్. కానీ సార్, ఇందాక మీరు చెప్పిన దాని ప్రకారం చైనా వల్ల జరిగింది ఇదంతా అని అంటున్నారు కదా, కానీ యుఎస్ వల్లనే ఈ యుద్ధాలు అన్నీ కూడా కారణం అనేసి అని అంటూ ఉన్నారు కదా సార్, దానికి ఏమంటారు? అంటే ఇది మనకు ఇంటర్నేషనల్ అఫైర్స్ లో ఎప్పుడు కూడాను క్లియర్ కట్ గా ఉండదమ్మా. దీని వెనకాల ప్లేయర్స్ చాలా కాంప్లికేటెడ్ గా ఉంటాయి. ఫర్ ఇన్స్టెన్స్ బంగ్లాదేశ్ లో జో బైడెన్ ప్రభుత్వం షేక్ హసీనాని తీసేసింది, కానీ దాంట్లో మనకు చైనా ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంది. అలాగే పాకిస్తాన్ లో కంట్రోల్ ఎవరికి ఉంది ఇంతకాలం అంటే కనుక వాళ్ళ టెక్నాలజీ కానీ వాళ్ళని కంట్రోల్ చేసేది అమెరికా. 1947 నుంచి ఇంతవరకు అమెరికాని కంట్రోల్ చేస్తుంది. కానీ చైనా అక్కడ అమెరికా ఇన్ఫ్లుయెన్స్ కి అతీతంగా వాళ్ళు రావాలని ప్రయత్నం చేస్తున్నారు. సిపిఈసి, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడోర్ పెట్టుకున్నారు, చాలా ఇన్వెస్ట్మెంట్స్ చేశారు. సో పాకిస్తాన్ ఏం చేస్తుంది, ఇద్దరితో ఆడుతుంది, చైనా తోటి అమెరికాతో ఇద్దరితో ఆడుతుంది. సో అందుకని ఈ చైనా కానీ అమెరికా కానీ ఇద్దరికి పాకిస్తాన్ లో కామన్ ఇంట్రెస్ట్ ఏంటి? చాలా విషయాలు వాళ్ళిద్దరు కొట్టుకుంటారు. ఇన్ఫ్లుయెన్స్ కావాలి వాళ్ళకు, అక్కడ వాళ్ళ ఆధిపత్యం ఉండాలి, అంత బానే ఉంది. కానీ వాళ్ళిద్దరికి కామన్ గా కలిపేది ఏంటి?